ఇరాన్ చర్చలు కూర్చోవడానికి సిద్ధంగా ఉందా? ఆ విషయాన్ని ఎక్కడైనా అసలు ఇరాన్ స్పష్టం చేసిందా? దీనికి సంబంధించి ఇరాన్ మీడియా కానీ, ఇరాన్ గవర్నమెంట్ కానీ, ఐఆర్జీసీ కానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్ ఏదైతే ఉందో వాళ్ళు కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇదంతా కూడా అమెరికా నుంచి వస్తున్న మాటే. ఎందుకు దీనికి బలం చేకూర్చే విషయం ఏంటి అంటే, ఈయన ఎప్పుడైతే ట్రంప్ గారు ఈ 15 అంశాలతో మేము చర్చకు వెళుతున్నాం, 5 రోజుల పాటు ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపేసాం, అలాగే మా టీం మెంబర్స్ వీళ్ళు మేము ఈ అంశాలన్నింటినీ చర్చ జరపాలని కేవలం అమెరికా నుంచి వస్తున్న మాట తప్పితే ఎక్కడ కూడా ఇరాన్ నిజానికి మాట్లాడలేదు. అయితే నిన్న మార్చి 24న 350కి పైగా మిసైల్స్తో విరుచుకుపడింది ఇరాన్. 1800కు పైగా డ్రోన్స్తో యుఏఈ లక్ష్యంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లక్ష్యంగా యుఎస్లో అంటే యుఏఈలో ఉన్న యుఎస్ సైనిక స్థావరాల మీద, అల్ దఫారా ఎయిర్ బేస్ మీద డైరెక్ట్ దాడి చేసింది. ఇందులో అంటే ప్రాణ నష్టం జరగలేదు, కానీ భయంకరమైన ఆస్తి నష్టం అమెరికాకి జరిగింది. ఒకవేళ బ్రేక్ ఇచ్చుంటే కనుక ఈ 5 రోజుల పాటు అమెరికా మాత్రమే బ్రేక్ ఇచ్చింది, కానీ ఇరాన్ ఇప్పటి వరకు బ్రేక్ ఇవ్వలేదు. ఇది మొత్తానికి ఎక్కడ కూడా యుద్ధం ఆగలేదు, ట్రంప్ కూడా ఆపలేదు, అమెరికా మాత్రమే ఆగింది, ఇరాన్ ఏమీ ఆపలేదు. ఇద్దరూ కలిసి కూర్చొని ఆపితే ఆగినట్టు అది. అలాగే ఇంకా చర్చలు కూడా కూర్చోలేదు. ఈ చర్చలకు కూడా ఇంకేదో 3 దేశాలు ఉన్నాయి, అందులో కూడా పాకిస్తాన్ ఉందని చెప్తున్నారు కదా, అది కూడా ఒట్టి ట్రాష్. పాకిస్తాన్ అనేది అసలు ఈ చర్చల్లో లేదు.